చేసి ఎంత ధ్వంసం చేయాలో అంత ధ్వంసం చేసింది ఇంకా అందరికీ తెలిసిందే. అప్పుడు కనీసం కేసులు పెడితే పోలీసులు కేసు కూడా తీసుకోలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు అడిగితే మా వాళ్ళకి బీపీలు వస్తాయిలే అప్పుడప్పుడు అని, అంటే చాలా తేలిగ్గా మా వాళ్ళకి బీపీలు వస్తాయిలే అని మాట్లాడే మాటలు కూడా ఇంకా అందరికీ గుర్తున్నాయి. అయితే అప్పుడు కేసులు పెడితే కేసులు కూడా తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఆ కేసులను రీఓపెన్ చేసి ఎవరెవరైతే దీనికి కారకులుగా భావిస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, వాళ్ళు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడం నిన్న జరిగింది. ఇది అప్పటి నుంచి పోలీసులు ఇక అరెస్ట్ చేయడానికి చేస్తే అందరూ పరారయ్యారు. పరారైన తర్వాత నిన్న అర్ధరాత్రి మాజీ ఎంపీ నందిగం సురేష్ని హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇవాళ కోర్టు ఆయనకి 14 రోజుల రిమాండ్ ఇచ్చింది. ఇంకొక గుంటూరుకు చెందిన ఇంకొక నాయకుడు లేళ్ల అప్పిరెడ్డిని కూడా ఇవాళ సాయంత్రం ఎప్పుడో పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది. ఇంకా మిగతా దేవినేని అవినాష్ కావచ్చు, లేకపోతే జోగి రమేష్ కావచ్చు, ఇంకా కొంతమంది నాయకులు వీళ్ళకు సంబంధించిన ఆరాధిస్తున్నారు ఎక్కడున్నారు వీళ్ళు అనేది. సో ఇది ఇక్కడతో ఆగుతుందా, లేకపోతే దాడిలో పాల్గొన్న ఆ రౌడీలని వాళ్ళను కూడా గుర్తించారు పోలీసులు. గుర్తించడం ఎంతమంది పాల్గొన్నారు, 100 మంది పాల్గొన్నారా, 200 మంది పాల్గొన్నారా, పాల్గొన్న వాళ్ళు ఎవరు అనే కంప్లీట్ వాళ్ళకి ఆ విషయం అనేది ఎప్పుడు లోపల ఉంటుంది కదా, అది పుట్టుకతో వచ్చింది కదా, అది బయటికి చిమ్మకపోతే అది మనశ్శాంతి ఉండదు వాళ్ళకి. అందుకని ఇప్పటికీ అదే విషయం చిమ్ముతున్నారు. మరి అట్లా సోషల్ మీడియాలో ఆ రకంగా విషయం చెబుతున్న వాళ్ళ విషయంలో ప్రభుత్వం ఎందుకు చోద్యం చూస్తోంది? సమాజం మీద ఒక చెడు ప్రభావాన్ని చూపే విధంగా పోస్టులు పెడుతూ అవాకులు చవాకులు అబద్ధాలు అశుద్ధాలు అన్నీ పెడుతూ సోషల్ మీడియాలో పెడుతూ ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయకపోగా, వాళ్ళని నియంత్రించకపోగా, వాళ్ళని నిరోధించకపోతే ప్రభుత్వం అది ఎలా కంటిన్యూ అవుతుంది కదా. ఎందుకు ప్రభుత్వం చోద్యం చూస్తుందనే చర్చ కూడా ఉంది. వీటి మీద చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం. ఆయన మీద చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. వాటన్నిటితో పాటు ఈ మహిళలకు సంబంధించిన చర్చ కూడా, ఆరోపణలు కూడా ఉండేవి. ఇవాళ అదే జరిగింది. ఇవాళ తెలుగుదేశం పార్టీలో నియోజకవర్గానికి చెందిన మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఉన్న ఒక నాయకురాలు హైదరాబాద్ వచ్చి మరి ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద ఆరోపణలు చేసింది. ఆరోపణలు అంటే ఏదో గాలి మాటలు గాలిపోగేసి ఎట్లా చేశారు ఇట్లా చేశారు నన్ను అట్టన్నాడు ఇట్టన్నాడు అది కాదు, వీడియోలతో సహా రిలీజ్ చేసింది ఆమె. నేను ఆమె పార్టీలోకి వస్తున్నప్పుడు